బంగారం కొనడం కూడా ఇక కలగానే ఉండబోతుంది. ఊహ కూడా అంతంతగా పెరుగుదల ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ బంగారం ధరలు పైకి వెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో సరికొత్త రికార్డు. 2026లో 3 లక్షలకు చేరనుంది తులం బంగారం. భారీగా గోల్డ్ను కొనుగోలు చేస్తున్నారు వివిధ దేశాల కేంద్ర బ్యాంకు. డాలర్కు చెక్ పెట్టేందుకు గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సగటున నెలకు 60 మెట్రిక్ టన్నుల బంగారం కొంటున్నాయి కేంద్ర బ్యాంకులు. 14 నెలలుగా భారీగా చైనా అయితే గోల్డ్ కొంటుంది. భవిష్యత్తులో బంగారం కోసం యుద్ధాలు కూడా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. తులం బంగారం 9 లక్షలకు చేరొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. బంగారంపై సంచలన అంచనాలు వేశారు ఆర్థిక నిపుణుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి. ఔన్స్ బంగారం $27,000 చేరుతుందంటూ రాబర్ట్ కియోసాకి అంచనాలు చెప్తున్నారు. అంటే తులం బంగారం 9 లక్షల పైమాటే ఆయన మాటల ప్రకారం. ఇది మేము ఊహించి చెప్తుంది కాదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది ఒక వాణిజ్యపరమైనటువంటి పుస్తకం. అది చాలా ఫేమస్ పుస్తకం. ఆ పుస్తక రచయిత కియోసాకి, రాబర్ట్ కియోసాకి చెప్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం ఈ ధర దాదాపు 9 లక్షలకు చేరుచు తులం బంగారం అని ఆయన చెప్తున్న అంచనాలు ఇప్పుడు ఏకంగా షాకింగ్ గురి చేస్తున్నాయి. భారీగా వివిధ కేంద్ర బ్యాంకులు, వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు వీటిని దిగుమతి చేసుకోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆర్థిక నిపుణుడు ముఖ్యంగా రాబర్ట్ కియోసాకి చెప్తున్న అంచనాల ప్రకారం ఇదంతా కూడా మనకు అంశాలను బట్టి అర్థమవుతుంది. ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. రాబర్ట్ కియోసాకి ఈయన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తక రచయిత అయినా ముఖ్యంగా వాణిజ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై రచన చేస్తుంటాడు. రిచ్ డాడ్ పూర్ డాడ్లో అనేక అంశాలు ఆయన వెల్లడిస్తుంటారు. చాలామంది అడ్డగోలుగా దాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఆ పుస్తకం కోసం కానీ ఆ సిరీస్ కోసం కానీ ఎగబడుతుంటారు. సో ఆర్థిక నిపుణుడు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు. రాబర్ట్ కియోసాకి గోల్డ్ సోర్స్ ఓవర్ $5,000, అది ఔన్స్కు $5,000 అనేది మొన్ననే ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో చేరుకుంది. సో ఆయన చేశాడు చూడండి ట్వీట్. ఫ్యూచర్ ఫర్ గోల్డ్ $27,000 అంటూ ఆయన పెట్టాడు. అంటే భవిష్యత్తులో అది ఆయన ప్రెడిక్షన్, అది జోస్యం మాత్రమే. ఔన్స్ బంగారం $27,000 చేరుతుందంటూ జోస్యం చెప్పాడు. ఒక ఔన్స్ అంటే ఎంత? ఔన్స్ అంటే 28.5 గ్రాములు అనమాట. 28.5 గ్రాముల ఔన్స్ అంటే ప్రస్తుతం ఈ బంగారం ధర 28.5 ఔన్స్ అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లెక్క మనం చూసుకున్నట్టయితే 28.5 గ్రాములు అంటే దాదాపు 2 తులాల 8.5 గ్రాములుగా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ధర మనకి ఇక్కడికి వచ్చేసరికి సుంకాలు ఉంటాయి, జిఎస్టీ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. మేకింగ్ ఛార్జీలు, తర్వాత మిగతా ఆభరణాలకు ఆర్నమెంట్ సంబంధించి కూడా ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ధరల ప్రకారమే ఇప్పుడు ఆ జోక్యం చెప్తున్నట్టుగా ఆయన అర్థమవుతుంది. ఒకసారి ఆయన ఏం చెప్తున్నారు, ఆయన చెప్తున్న అంశాలు ఏంటో మనం కనుక పరిశీలించి చూస్తే బంగారానికి సంబంధించి ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో బంగారం ధర $5,000 కంటే ఎక్కువగా పెరిగింది. రాబోయే రోజుల్లో $27,000 చేరుతుందంటే ఆయన చెప్తున్న అంశాలను. అలాగే వెండి ధరలు కూడా పెరుగుతాయంటే చెప్తున్నాడు. గోల్డ్ రేట్లు బాగా పెరుగుతాయని. నిజంగా ఆయన చెప్పిన మాటలు కూడా బంగారం విషయంలో జరుగుతుందా లేదా అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు పెరుగుతుంది. సో దీంతో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ప్రస్తుతం $161,950 దగ్గర, అలాగే 22 క్యారెట్లు $145,450 వద్ద నిలిచింది. దీంతో సిల్వర్ రేటు 10,000 పెరిగింది. కేజీ వెండి ధర $3,75,000 చేరింది. సో ద్రవ్యోల్బణం, డాలర్ విలువ తగ్గడం, భౌగోళిక రాజకీయ కారణాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, బంగారం సరఫరా పరిమితి, సో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు సంఖ్య పెరగడం దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, మా సీనియర్ కొలీగ్ అంజుమా నాతో జాయిన్ అవుతున్నారు. అంజుమా, బంగారం పెరుగుదలకు సంబంధించి ఇప్పుడు చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ఎందుకు పెరుగుతుందంటే జియోపాలిటిక్స్, భౌగోళిక రాజకీయ అస్థిరత కారణాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశాలు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇప్పుడు. బట్ ఇప్పుడు ఈయన ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత చెప్తున్న అంశాల ప్రకారం ఫ్యూచర్లో $27,000 పర్ ఔన్స్ అంటే దాదాపుగా మన లెక్కలో 9 లక్షలు అవుతుందని చెప్తున్నాడు తులం బంగారం. ఏంటి ఈయన చెప్తున్న అంచనాలు ఏంటి? ఏ రకంగా దీన్ని మనం అంచనా వేసుకోవచ్చు?
ప్రస్తుతం ఇటు బంగారం వెండి చూసుకుంటే ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ధరలు అనేది పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా చూస్తున్నాము, చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో బంగారం 1,00,000 మార్కెట్ క్రాస్ చేసి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,64,360 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 1,48,450 రూపాయలు ఉంది. ప్రతిసారి మనం బంగారం ధరలలో హెచ్చు తగ్గులు అనేవి చూస్తూ ఉంటాము. అయితే గతంలో 200-300 వ్యత్యాసం మాత్రమే ఉండేది ప్రతిరోజు. కానీ ప్రస్తుతం చూసినట్లయితే కూడా వేలల్లోనే ఆ మార్పును చూస్తున్నాము. ఇక బంగారం కంటే అధికంగా మనం ప్రస్తుతం వెండి ధరలు పెరగడం అనేది చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్ చూసుకుంటే మనకి కిలో వెండి ధర 3,64,199 రూపాయలు ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదని ఆర్థికవేత్తలు, అదేవిధంగా జ్యువెలరీ షోరూమ్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇటు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా అంతర్జాతీయంగా కొనసాగుతున్నటువంటి పరిణామాలు, యుద్ధ వాతావరణము, వీటితో పాటుగా డాలర్ విలువ అనేది ఉండటము, ద్రవ్యోల్బణము, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయటము, ఎక్కువగా వివిధ దేశాలన్నీ కూడా బంగారం మీదనే పెట్టుబడులు పెట్టడము, ఇవన్నీ కూడా బంగారం ధరలు అధికంగా పెరగడానికి గల కారణాలు అవుతున్నాయని ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. సో భవిష్యత్తులో బంగారం ధరలు, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు అంటున్నారు. ఒకవైపు మనం చూసుకుంటే అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల ప్రభావం కూడా దీని మీద ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి బంగారం అంతా కూడా మనకు వివిధ దేశాల నుంచి, అమెరికా నుంచి ఎక్కువగా మనం వాటిని దిగుమతి చేసుకొని ఉంటాం కాబట్టి మనకు బంగారం ధరలు, ఈ టారిఫ్లు ఇవన్నీ కూడా బంగారం ధరల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి అనేది కూడా ఇటు ఆర్థికవేత్తలు, అదేవిధంగా వ్యాపారులు చెప్తున్నట్టే మాట. రెండు తెలుగు రాష్ట్రాలలో, అదేవిధంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే కూడా బంగారం, వెండి అనేది అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు, ఇంట్లో ఎటువంటి శుభకార్యం అయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం, వెండి అనేది కొనడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా మహిళలకు బంగారానికి విడదీయలేనటువంటి అనుబంధం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు చూస్తే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం పెరిగినటువంటి ధరలు సామాన్యులకైతే అందని ద్రాక్ష లాగానే బంగారం ఉంది అనేటువంటి మాట ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 1,00,000 మార్క్ ని క్రాస్ చేసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే సాధారణ మధ్య తరగతి వాళ్ళు బంగారం కొనుగోలు చేయాలంటే వారు దాదాపు 1 సంవత్సరం అంతా కూడా ఎదురు చూడాలి, పొదుపు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏర్పడుతున్నాయి. 2 తులాల బంగారం కొనాలంటే దాదాపు మనము 3.5 లక్షలకు పైగా పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అంటే 1 గ్రాము బంగారం మనం తీసుకోవాలంటే ప్రస్తుతం 16,000కు పైగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. సో జిఎస్టీ, తరుగు, మేకింగ్ ఇదంతా మనం చూసుకుంటే ఇంకా అది ఎక్కువే కానీ తక్కువ మాత్రం కావట్లేదు. సో భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇక వెండి కూడా ఎంత వేగంగా పెరుగుతుందంటే గతంలో బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రస్తుతం వెండి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వెండి వస్తువులను కొనుగోలు చేయడం, సిల్వర్ ఈటీఎఫ్లు, సిల్వర్ మీద ఎక్కువగా సిల్వర్ బార్స్ కొనటము, ఆన్లైన్ లో దాని మీద ఇన్వెస్ట్ చేయడం, ఇదంతా కూడా పెరిగిపోతుంది. అంటే గతంలో బంగారం మీద కొనుగోలు చేసిన వాళ్ళు ప్రస్తుతం వెండి వైపు మరలుతున్నారని, దాదాపు 20-40% వరకు వెండి మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ శాతం కూడా పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. సో చాలా జ్యువెలరీ షోరూమ్లలో మనకి వెండి అందుబాటులో లేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. అంటే కొనుగోలు చేయాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. సామాన్యులకి అందరి ద్రాక్షలాగా బంగారం అయితే మారిపోయింది. కానీ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ మాత్రం పెరుగుతుందని మనకి గోల్డ్ షోరూమ్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. ఆర్థికవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు. అంటే ప్రస్తుతం మనకి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో మీరు ఎంతో కొంత బంగారం, వెండి కొనుగోలు చేయండి. భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి ఎంతో కొంత 1 గ్రామ్ లేదంటే 1 తులం ఎంతో కొంత కొని మీ దగ్గర పెట్టుకోవడం మంచిది అనేది కూడా ఇటు ఆర్థికవేత్తలు, అదేవిధంగా జ్యువెలరీ షోరూమ్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నమాట. సో మనకి భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే కూడా బంగారం, వెండి కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా సరే ఖచ్చితంగా మనం వెండి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాము. రిటర్న్ గిఫ్ట్ లాగా వెండి వస్తువులనే ఇస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మొత్తం తారుమారు అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే వెండి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ప్రస్తుతం ఎవరు ఇవ్వట్లేదు. ఈవెన్ స్వీట్స్ లలో కూడా మనకి సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎక్కడ కూడా సిల్వర్ తోటి స్వీట్స్ చేస్తున్నట్టుగా కానీ, గోల్డ్ ఫాయిల్ వేసి స్వీట్స్ చేస్తున్నట్టుగా కానీ ఆ పరిస్థితులు కూడా మనకు కనిపించట్లేదు. సో బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు
మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అయితే కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి గోల్డ్ షోరూమ్ నిర్వాహకులు మాత్రం లైట్ వెయిట్ లో మనకి గోల్డ్ జ్యువెలరీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే లైట్ వెయిట్ జ్యువెలరీకి డిమాండ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక వెండిలో కూడా మనకి గోల్డ్ ను తనదన్నే విధంగా వెండి ఆభరణాలు కూడా, అంటే గోల్డ్ కోటింగ్ తోటి వెండి ఆభరణాలు కూడా మనకి అందుబాటులో వస్తున్నాయి. సో డిఫరెంట్ స్టోన్స్ తోటి, డిజైన్స్ తోటి మనకి బంగారంలో ఆభరణాలు ఏ విధంగా అయితే ఉంటాయో వెండిలో కూడా అదే విధంగా ఆభరణాలు అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇంకొన్ని రోజులలో ఈ ధరలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక వారం 10 రోజుల నుంచి చూస్తే దాదాపు 12 నుంచి 20 వేల వరకు వెండి ధరలు పెరగడం చూసాము. అదేవిధంగా బంగారం ధరలు కూడా పెరుగుతుండడం మనం చూస్తున్నాము. ఇది ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం కనిపించట్లేదని ఇటు మార్కెటింగ్ వర్గాలు అదేవిధంగా ఆర్థికవేత్తలు కూడా పదే పదే స్పష్టం చేస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ అంజమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రస్తుతం మార్కెట్లో బంగార ధరలకు సంబంధించి కొన్ని కారణాలు నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఇవాళకి సోమవారం నాడు ట్రేడింగ్లో బంగారం గరిష్టంగా లండన్ మార్కెట్, ఇక్కడే పర్ ఔన్స్ లెక్క కడతారు. పర్ ఔన్స్, ఒక ఔన్స్ అంటే మనం తులం ఎట్లా అంటామో వాళ్ళు ఔన్స్ అంటారు. ఒక ఔన్స్ అంటే 28.5 గ్రాములు అన్నట్టు, అంటే 2 తులాల 8.5 గ్రాములు, రైట్. సో ఆ పర్ ఔన్స్కి నిన్న జనవరి 26 నాడు, 26 జనవరి నాడు $5,000 క్రాస్ అయింది. అది రికార్డ్ ఫర్ ఎవర్. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ ధర $5,000, అది రికార్డ్. నిన్న రికార్డ్ బ్రేక్ చేసింది. దాని నుంచి ఇక మళ్ళీ షురు అయింది. ఇవాళ $5,092.5 ఉంది. సో దీంతో ఈ ఏడాదిలో పసిడి ధర 17% పెరిగినట్లయింది. అంటే పోయిన ఏడాది కంటే 2025 కంటే 64% వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్ల కాసుల వర్షం కురిపించింది. ఇది లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ నిర్వహించిన సర్వే, అఫీషియల్ సర్వే. సో 2026లో గరిష్టంగా $7,150 కూడా వెళ్ళొచ్చు అంటూ చెప్తున్నారు ప్రస్తుతం అయితే. సో ఆ స్థాయిని రావచ్చు, తాకొచ్చు అంటున్నారు. ఇదే కనుక జరిగితే బంగారం ధర దాదాపుగా 2,30,000 నుంచి 2,50,000, 2.5 లక్షలు చేరుకోవచ్చు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. సో ఇవన్నీ అంచనాలు మాత్రమే, దయచేసి ఇది ఇక్కడెక్కడ ఎవరిని మనం కన్ఫ్యూజ్ చేసే అంశం కాదు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లను బట్టి ఇది ఒక విశ్లేషణ మాత్రమే. ఇది ఖచ్చితమైన నిర్ధారణ లేదు, దీనికి ప్రేక్షకులు గమనించాలి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, రైట్. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే భౌగోళిక రాజకీయ పరిస్థితులు, జియో పాలిటిక్స్ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే వరుసగా చెప్తాను మీకు. పశ్చిమాసియాలో యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇటు గ్రీన్లాండ్ మీద అమెరికా అటాక్ చేస్తూ ఉంటుంది, ఆల్రెడీ వెనిజులా మీద అటాక్ చేసింది. మరోవైపు ఇటు ఇరాన్ వార్ సంగతి, ఉక్రెయిన్ రష్యా సంగతి, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎక్కడ అమెరికా సెంట్రిక్గా నడుస్తుంది. సో అమెరికా ఈ మొత్తం వ్యవహారాల్లో తలదూరుస్తుంది కాబట్టి అక్కడ ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారు, అమెరికాలో ఫెడ్ రేట్ల తగ్గింపు, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా ఒక ప్రధాన కారణం. దాంతోపాటు ఇన్వెస్టర్లు అంతా ఏం చేస్తున్నారు అన్ని దేశాల్లో, ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు అడ్డగోలుగా వెండిని కొంటున్నారు. వెండిని కొనేసి టన్నులు కొంటున్నారు వెండి, అందుకే రేటు పెరుగుతుంది వెండిది. బంగారం కొంటున్నారు. ఇది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. ప్రతి ఒక్కరు ఇందులో పెట్టుబడి పెడితే ఇంకా డబ్బులు ఇబ్బంది ఉండదు, ఇంకో దాంట్లో పెడితే మనకు నష్టాల్లో ఉంటాయనేది వాళ్ళ భావన. సో దాంట్లో భాగంగానే అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి, బంగారాన్ని వెండిని అడ్డగోలుగా స్టాక్ చేసి పెట్టుకుంటున్నాయి. సో అదొక ప్రధాన కారణం. దాంతోపాటు ఈ అమెరికా ఫెడరల్ రిజర్వ్ అటానమస్ సంబంధించినటువంటి వస్తున్న సందేహాలు ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడి వైపు మళ్లిస్తున్నాయి. అదే ఇప్పుడు ఈ బంగారం అనుకోవచ్చు. సో అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ నివేదికలు కూడా చెప్తున్నాయి. సో ఈ రకంగా అన్ని కేంద్ర బ్యాంకులు కూడా అడ్డగోలుగా ప్రస్తుతం వీటిని కొనుగోలు చేయడం, దానికి తగ్గట్టుగా ఈ నిల్వలు వాళ్ళు ఎక్కువగా పెట్టుకోవడం, దాంతో టన్నుల బంగారం అక్కడ పెట్టుకుంటారు. దీంతో రేట్లు పెరుగుతున్నాయి. సో చైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చైనా కేంద్ర బ్యాంక్ వరుసగా 14 మంత్స్ నుంచి బంగారాన్ని కొంటూనే ఉంది. కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా గోల్డ్ ఈటీఎఫ్లు అంటారు, గోల్డ్ ఈటీఎఫ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సో రకంగా సుమారు $89 బిలియన్ మేర ఈటీఎఫ్లు కొన్నారంట ప్రైవేట్ వ్యక్తులు. అంటే చూడండి ఎన్ని లక్షల కోట్లో. ఇది మనం అంచనా వేయడానికి కూడా నిజంగా చాలా ఇదిగా ఉంటుంది. సో అంతా ఇప్పుడు ప్రస్తుతం ఇది సురక్షితంగా పెట్టుబడిగా భావిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆ రకంగా మధ్యతరగతి ప్రజలు సగటు బంగారం కొనడానికి ఆసక్తి చూపట్లేదు. అయితే మన భారతదేశం వంటి దేశాల్లో పెట్టుబడి కోసం చిన్న బిస్కెట్లు నాణ్యాలను కొనడం విపరీతంగా పెరిగింది.
ఆ రకంగా రిటైల్ ఇన్వెస్టర్లు పసిడిని ఒక సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారు. కంపెనీల బ్యాలెన్స్ షేర్లతో పని లేకుండా నేరుగా పెట్టుబడి పెట్టే సౌలభ్యం ఉండడమే దీనికి కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. సో ఓవరాల్గా బంగారం పెరుగుదల ఎందుకు జరగబోతోంది అంటే కనుక ఇవన్నీ కారణాలు చెప్పొచ్చు. సో భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే దానిపై కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. గోల్డ్మ్యాన్ సాక్స్ అనే సంస్థ 2026 అంచనాలను $5,400 పెంచింది. సో మరికొందరు ఎక్స్పర్ట్స్ ఏమో ఇది $6,400 పెరగొచ్చు అంటున్నారు. సో అట్లా యుద్ధాలు ఎప్పుడైతే వస్తాయో ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు ఇవన్నిటి కూడా ఇది ఒక కారణమవుతుంది. ఇదంతా కూడా ఒక అనిశ్చితి. సో అవన్నీ ఉన్నంతకాలం ఈ ధరల పెరుగుదల తగ్గపోవచ్చు. ఎందుకంటే చాలామంది దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఇంటర్నేషనల్ మార్కెట్లో అందరు దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఒక ప్రధాన రీజన్గా చెప్పొచ్చు. సో ఆ రకంగా ప్రస్తుతం రేట్ల పెరుగుదలకు కారణాలు ఏంటంటే ఇప్పుడు ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్తున్న అంశాల ప్రకారం అయితే భవిష్యత్తులో ఇది ఔన్సు ధర ఏకంగా $27,000 చేరుకుంటుందంటూ జోషిన్ చెప్తున్నాడు. అంటే తులం బంగారం 9 లక్షలు చేరొచ్చు. ఈ పెరుగుదల ప్రస్తుత ధర కంటే 5 రెట్లు అధికం. సో ఎటువంటి కాల పరిమితి ప్రకటించినప్పటికీ పసిడికి అద్భుతమైన వృద్ధిని నమోదు చేయవచ్చంటూ ఆయన కొన్ని అంచనాలు అయితే చెప్తున్నాడు. ఇదంతా కూడా కేవలం ఒక జోస్యం మాత్రమే. సో ఆ రకంగా ప్రస్తుతం ఆయన చెప్తున్న అంచనాల ప్రకారమే మేము మీకు కొన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ గోల్డ్కు సంబంధించి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్నటువంటి ధరల పరిస్థితులు, ఎక్స్పర్ట్స్ చెప్తున్న అంశాలను, అభిప్రాయాలు మాత్రమే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బంగారం ధర 9 లక్షలు పోతుంటే ఇవాళ రేపో పోదు, భవిష్యత్తులో. అది మేము చెప్పేది. చాలామంది గోల్డ్ రేట్ల విషయంలో ఒక వార్తను ప్రసారం చేసినప్పుడు దాన్ని కొంతమంది బయట వెళ్ళినా ఈవెన్ మమ్మల్ని కూడా అడుగుతుంటారు, మీరు ఆ వార్త గురించి చెప్పారు కదా, నిజంగా ఇది తగ్గుతుందా, అది పెరుగుతుందా అంటూ రకరకాల సందేహాలు వస్తాయి. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,000 దాటింది. వెరీ క్లియర్. ఆయా సంస్థలు చేస్తున్న అంచనాల ప్రకారం అది $7,000 దాటొచ్చు, $6,000 దాటొచ్చు ఈ 2026లో. సో దాన్ని బట్టి మనం లెక్కేసుకోవచ్చు. ఔన్స్ ఈక్వల్ టు 28.5 గ్రాములు. మళ్ళీ చెప్తున్నాను. సో లెక్కేసుకోండి, $5,000 పర్ ఔన్స్ అంటే 28.5 గ్రాములకి ఇప్పుడున్న డాలర్ రేట్ ఎంత ఇండియా రూపీస్కి, దాన్ని బట్టి లెక్కేసుకుంటే మీకే అర్థమవుతుంది. భవిష్యత్తులో 2026లో ఇది $7,000 దాటొచ్చు కూడా. అంటే ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఇప్పుడు ఈయన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ఈ కియోసాకి చెప్తున్నటువంటి అంశాల ప్రకారం $27,000 వెళ్ళొచ్చు అంటున్నాడు. అంటే ఎంత ఉంటుందో లెక్కేసుకోండి. అంటే దాదాపుగా 9 లక్షలు అనమాట. ఇది అంచనాలు, ఇది ఒక జోస్యం. భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది అనేది ఒక ప్రెడిక్షన్, జోస్యం మాత్రమే. అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. యుద్ధాలన్నీ తగ్గి పరిస్థితులను చక్కబడితే మళ్ళీ బంగారం, వెండి అన్నీ ధరలు మన దగ్గర రావచ్చు. అది కూడా జరగవచ్చు. సో ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఈ రేట్లు పెరగడానికి అందరూ స్టాక్ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా చైనా, అన్ని దేశాల బ్యాంకులు స్టాక్ పెట్టుకుంటున్నాయి, టన్నులు పెట్టుకుంటున్నాయి. బంగారం, వెండి, ఈవెన్ కాపర్, రాగి రేటు కూడా పెరుగుతుంది. చూడండి ఎంతలా పెరుగుతుందో. అంటే ఇది ఒక మంచి సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అంతెందుకు మన ఇండియాలోనే బంగారం అంటే ఏంటి, మనకు ఒక సోషల్ స్టేటస్, ఒక ఎమోషన్. బంగారం అనేది మనకు ఉండాలి కంపల్సరీ. పెళ్ళిళ్ళకి, ఏ శుభకార్యాలకైనా మనం ఖచ్చితంగా అదొక సామాజిక హోదా, అది మనం అలా భావిస్తాం. కాబట్టి మన వాళ్ళు ఎక్కువ కొంటారు కాబట్టి మనము దాన్ని బట్టి ప్రస్తుతానికైతే ఆ రేట్లను మనం ఏ రకంగా మనము అంచనా వేసుకొని తీసుకోవాలి లేదా అనేది మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఆ రకంగా ప్రస్తుతం బంగారం రేట్లకు సంబంధించినటువంటి అంశాల పరంగా చూస్తే భవిష్యత్తులో పెరగొచ్చు అనేది ఒక అంచనా మాత్రమే. సో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్ని బట్టి మీకు ఈ అంశాలను కూడా విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. సో మన దగ్గర పెట్టుబడి పెడుతున్నారు ఎలా అంటే బిస్కెట్లు కొంటారు, రకరకాలుగా పెద్ద ఎత్తున బ్యాంకులు పెద్ద ఎత్తున వాటిని స్టాక్ చేసి పెట్టుకుంటాయి. కానీ చాలామంది ఈ రిటైల్ మార్కెట్లో తీసుకొని బిస్కెట్లు రకరకాల కొన్ని తులాలు, 5 తులాలు, 10 తులాలు ఎవరికి కావాల్సింది అంతా కొనుక్కుంటారు. డబ్బున్నోళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి, స్తోమతను బట్టి కొంటుంటారు. సో ఇది ప్రస్తుతానికైతే రికార్డు స్థాయిలో బంగారం రేటు ఉంది. ఆ రేటు ఇప్పటికైతే 1,62,000 యాజ్ పర్ టుడే. నిన్న 26 జనవరికి 1,61,000 దాటింది. ఇవాళ 1,62,000 దాటింది. ఇంకా రేపు, ఎల్లుండి, ఇంకా ఫ్యూచర్లో ఇది పెరగొచ్చు, తగ్గొచ్చు. సో మేము ఎందుకు చెప్తున్నాం అంటే మళ్ళీ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను. చివరిగా బంగారం కానీ, ఈ కమోడిటీస్ కానీ, వీటి మీద మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ మార్కెట్ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోండి, సూచనలు తీసుకోండి. మీకు ఏది బెటరో ఏది కాదో మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. రకరకాల విశ్లేషణలు వస్తుంటాయి, వార్తలకు సంబంధించి న్యూస్ పేపర్లో రకరకాలుగా వస్తుంటాయి. బట్ మీరు పెట్టుబడి సంబంధించి స్టాక్ మార్కెట్లు కానీ, బంగారం కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, ఏవి కానీ, ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి
మీ విచక్షణ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇది మళ్ళీ మీకు వ్యూయర్స్ అడ్వైస్ చెప్తున్నాము. సో మార్కెట్ ఎక్స్పర్ట్ సలహా తీసుకొని దాన్ని బట్టి మీ పెట్టుబడి ఏది సురక్షితమో మీకు ఏది కరెక్టో మీరే ఎంచుకోండి. థ్యాంక్ యూ.